హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఐసెట్ 2026 క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలో కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేటగిరీస్ నుండి స్టార్ట్ చేసి వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, చలన్ పేమెంట్, సర్టిఫికేట్ సబ్మిషన్, ఎలిజిబిలిటీ అన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు షేర్ చేస్తాను టీజీఐసెట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలా సీట్లు వస్తుంది అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా చేయాలి అండ్ పేమెంట్ ఎలా పే చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. విత్ స్క్రీన్ షాట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను. సో స్క్రీన్ మీద చూసినట్టయితే టీజీఐసెట్ ద్వారా మెయిన్లీ రెండు కోర్సెస్ ఉంటాయి: ఎంబీఏ అండ్ ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఎంబీఏకి ఎనీ డిగ్రీ క్యాండిడేట్ ఎలిజిబుల్ అవుతారు. సో మినిమం 50% మార్క్స్ ఓసీ స్టూడెంట్స్కి అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 45%. ఎంసీఏకి డిగ్రీ కంపల్సరీ. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంసీఏ చదవాలంటే మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ కంపల్సరీ ఉండాలి. మ్యాథ్స్ లేకపోతే ఎంసీఏ అడ్మిషన్ రాదు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎంసీఏ వచ్చేసి మనకు ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది డిగ్రీలో ఆర్ ఇంటర్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం కేటగిరీస్ గురించి మాట్లాడుకుందాం. టీజీఐసెట్ కౌన్సిలింగ్లో కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్. మీ కేటగిరీ బట్టి కట్ ఆఫ్ ర్యాంక్స్ చేంజ్ అవుతాయి. ఓసీ స్టూడెంట్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి సపరేట్ రిజర్వేషన్స్ ఉంటాయి. అండ్ ఈడబ్ల్యూహెచ్ క్యాండిడేట్స్కి కూడా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ కేటగిరీని కంపల్సరీగా కన్సిడర్ చేయాలి. కేటగిరీ తెలియకుండా ఆప్షన్స్ పెడితే సీట్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే కాలేజెస్ ఆల్రెడీ కొన్ని సీట్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి ఇష్యూ చేసి అయితే ఉంటాయన్నమాట. సో అసైన్ చేసిన ఆ సీట్స్ అనేటివి సో అండ్ సో కేటగిరీకి వాళ్ళు ఇస్తారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ డౌట్ వచ్చేసి ఏంటంటే, సపోజ్ సో ఈ డౌట్ చాలా స్టూడెంట్స్కి ఉంటుంది. సో ఇప్పుడు మన ర్యాంక్ వచ్చేసి ఒక చేంజ్ వచ్చేసి ఒక 250 రేంజ్లో వచ్చినట్టయితే, సో ఉస్మానియా యూనివర్సిటీలో 100 నుంచి 350 లోపల ఉన్న ర్యాంక్స్, అంటే 350కి లోపల ఉన్న ర్యాంక్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అంటారు కదా. సో ఇప్పుడు 250 రేంజ్ నాకు ర్యాంక్ ఉంది, బట్ నాకు ఉస్మానియా సీట్ రాలేదు అని కొందరు అంటారు. సో ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటేక్ ఉన్నది మెయిన్ అనమాట. ఒక 80 మంది స్టూడెంట్స్ని తీసుకుంటారంటే ఆ 80 మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఒకవేళ మనకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ మన కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టయితే ఆ స్టూడెంట్స్కి ఆ సీట్ అనేది అలాట్ అవుతుంది. ఒకవేళ ఆ స్టూడెంట్ ఆ సీట్ అనేది అలాట్ చేసుకోకపోతే సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోకముందు సెకండ్ ఫేజ్లో మనం వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టినట్టయితే ఆ సో అండ్ సో యూనివర్సిటీ ఆర్ సో అండ్ సో కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలా అని మీకు సీట్ రాదని కాదు. సో బై లక్ వచ్చే ఛాన్స్ ఉంది సీట్ అనేది. సో అందరైతే మీకు ఏ యూనివర్సిటీ అయితే కావాలో ఆ యూనివర్సిటీకి ఆర్ ఆ కాలేజ్కి మీ ర్యాంక్ని బట్టి మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే కేటగిరీస్ అనేటివి మన ర్యాంక్తో మ్యాచ్ చేసి ఒక మంచి కాలేజ్, అంటే మీకు సెట్ అయ్యే కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే, మనం నెక్స్ట్ చూసినట్టయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ థింగ్ మనం మీ సేవ ఆర్ ఎనీ ఆన్లైన్ సెంటర్, ఎనీ నెట్ సెంటర్కి మనం వెళ్ళినట్టయితే సో మనకు ఒక ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు వాళ్ళు. సో రిజిస్ట్రేషన్ ఇంకా ఫీ పేమెంట్ చేసుకున్నాక కన్వీనర్ కోటా సీట్ కోసం, అంటే మనకు ఫీ రియంబర్స్మెంట్ పడాలంటే అండ్ సీట్ అలాట్మెంట్, మనకు అలాట్మెంట్ ఆర్డర్, వెబ్ రిజిస్ట్రేషన్ ఐడి, రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ మనకు రావాలి అంటే సో మనము ఏదైనా ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సిటీలో సెంటర్ ఉంటుంది. సో లైక్ ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో చూసినట్టయితే ఉప్పల్ రామంతపూర్లో జేఎన్టీహెచ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. మాసప్ ట్యాంక్లో ఒక కాలేజ్ ఉంది. సో ఇలా జేఎన్టీహెచ్ కాడ ఉంటుంది. నీకు ఉస్మానియా యూనివర్సిటీ కాడ ఇట్లా సపోజ్ కొన్ని కొన్ని కాలేజెస్లో మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మనం అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళాలి. సో వాళ్ళు అక్కడ ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేశాక టీజీఐసెట్ ర్యాంక్ కార్డ్ కావాలి, టీజీఐసెట్ హాల్ టికెట్ ఉండాలి, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ కన్సల్టేటివ్ మెమో, అంటే లాంగ్ మెమో ఇస్తారు కదా అన్ని సెమిస్టర్స్ది, సో అది ఉండాలి. సో ఇంకో డౌట్ ఏందంటే ఇక్కడ అందరికీ, సపోజ్ మీ రిజల్ట్ ఇంకా రాలేదు అండ్ ఒకవేళ వచ్చినా కానీ మీ రిజల్ట్, అంటే మీ స్కాలర్షిప్స్ వల్ల మీ ఫీ పేమెంట్, మీ ఫీజు కట్టకుండా కానీ మీ యొక్క
ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంకా కన్సల్టేటివ్ మార్క్స్ మెమో అనేది డిగ్రీ కాలేజ్ నుంచి రాకుంటే, సో ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే ఆ కాలేజ్ నుంచి మీరు ఈ డిగ్రీ అనేది పాస్ అయినట్టుగా ఒక మెమో ఇస్తారు వాళ్ళు. సో అది తీసుకోవాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో కావాలి, ఇంటర్మీడియట్ మెమో అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఉండాలి. ఈ స్టడీ సర్టిఫికేట్స్ అంటే క్లాస్ 9 టు డిగ్రీ అన్ని సర్టిఫికేట్స్ అనేది మీరు చూసుకోవాలి. ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏందంటే 2026 ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. సో బిఫోర్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఓసీ వాళ్ళకి కూడా ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్స్కి అయితే కావాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బోనఫైడ్ సరిగ్గా ఛాన్స్ ఉంటుంది బిఫోర్ అంటే 9th, 8th కన్నా ముందు కూడా. సో ఒకవేళ వాళ్ళు అడగకున్నా కానీ ఒకవేళ మీ దగ్గర బోనఫైడ్స్ అనేవి లేకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే ఎన్సీసీ, నెక్స్ట్ సిఏపి ఇవన్నీ కావాలంటే ఉండాలి. సో ఒకవేళ మీరు దీనికి చెందిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్స్ కూడా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ వచ్చేసి 4-6 కాపీస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మీరు అన్నీ ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు జిరాక్సెస్ ఇలాంటివి ఏమైనా తీసుకెళ్ళినట్టయితే సో టైం తక్కువగా ఉంటుంది. నాకు తెలిసి ఒక 3-4 డేస్ మాత్రమే ఛాన్స్ అనేది మీకు ఇస్తుంది. సో అండ్ మీకు ఒక డేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఆ డేట్ రోజు మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ మీరు గనక జిరాక్సెస్ అన్న కలర్ జిరాక్సెస్ అన్న తీసుకెళ్ళినట్టయితే తర్వాత మీకు మాత్రమే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అయిపోయినాక మనకు మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఐడీ అనేది వస్తుంది. రిజిస్ట్రేషన్ ఐడీ మనం ఎంటర్ చేసినాక మనకు పాస్వర్డ్ జనరేషన్ అని వస్తుంది. పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నాక వెబ్ ఆప్షన్స్ అనేది మనం పెట్టుకోవాలనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే సో అఫీషియల్ వెబ్‌సైట్ లాగిన్ అయినాక మన హాల్ టికెట్ నంబర్ అనేది ఎంట్రీ చేస్తాం కదా! తర్వాత కాలేజ్ సెలెక్ట్ చేయాలి. సో చాలామంది ఏం చేస్తారంటే డ్రీమ్ కాలేజెస్, మోడరేట్ కాలేజెస్, సేఫ్ కాలేజెస్ అని మిక్స్ ఆప్షన్స్‌లో ఉంటాయి. సో ఓన్లీ 10 కాలేజెస్ పెట్టి స్టాప్ అవ్వద్దు. సో పాసిబుల్ అయినంత ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ ర్యాంక్ మనకు తక్కువున్నట్టయితే మన మెయిన్ ఒక 6-10 అట్లా పెట్టుకొనైతే ఏం కాదు. సో ఒకవేళ 30,000 ప్లస్ ఉన్నట్టయితే మినిమమ్ ఒక 20 ఆప్షన్స్ పెట్టుకుంటే ఏదో ఒక కాలేజ్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్‌లో సేవ్ చేసి లాక్ చేయడం కంపల్సరీ. ఒకవేళ మనం లాక్ చేయకుండా అలానే ఒకవేళ సెలెక్ట్ చేసాం కదా అని చెప్పి మనం ఇడిచిపెట్టినట్టయితే మనకు సీట్ అనేది రాదు. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలంటే సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే అయితుంది కదా! సో ఇక్కడ మనం ఎంసీఏ, ఎంబీఏ కాలేజెస్ 2 మ్యాచ్ చేసి పెట్టాము. సో ఒకవేళ మనం లాగిన్ అయితాం కదా! రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్‌తోని లాగిన్ అయిన వెంటనే మనకు కొన్ని కాలేజెస్ చూపిస్తాయి. హైదరాబాద్, వరంగల్ అని ఇట్లా ఫస్ట్ స్టేట్స్ చూపిస్తాయి. స్టేట్స్‌లో ఒకవేళ మనం హైదరాబాద్ సెలెక్ట్ చేసినట్టయితే హైదరాబాద్‌కి సంబంధించిన ఎంసీఏ కాలేజెస్, హైదరాబాద్‌కి సంబంధించిన ఎంబీఏ కాలేజెస్ అని వస్తాయి. ఒకవేళ మీరు ఇంటర్, ఎంపీసీ అండ్ డిగ్రీలో బీఎస్సీ ఆర్ బీసీఏ చదివినట్టయితే సో మీకు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉన్నట్టయితే మీకు ఎంసీఏ, ఎంబీఏ 2 ఆప్షన్స్ మీకు చూపిస్తాయి. సో అక్కడ మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ కాలేజ్. స్టెప్ బై స్టెప్ కాలేజెస్‌లో మీరు మెయిన్‌గా ఇంకోటేందంటే కాలేజెస్ అనేటివి చాలా ఉంటాయి. బ్రాంచెస్ ఉంటాయి. సో ఆ బ్రాంచెస్ ఉన్న కాలేజెస్‌కి మనం తెలియకుండా ఏది పడితే అది పెడితే పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కాలేజ్‌కి సంబంధించిన కోడ్ అనేది ఆ కాలేజ్ కోడ్స్ అనేటివి చూసి ఆ కాలేజ్ కోడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ నేము. నెక్స్ట్ బ్రాంచ్ కోడ్ మళ్ళా ఎంసీఏ, ఎంబీఏ అనేటివి చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా కాలేజెస్‌లో కొన్ని కాలేజెస్‌లో ఎంబీఏ అనేది ఉండదు. సో మనం ఆన్‌లైన్‌లో చూసి కొన్ని కాలేజెస్ ఉంటాయి. సపోజ్ ఆప్షన్స్ చెప్పలేము. బట్ ఆ కాలేజెస్‌లో ఎంసీఏ ఉందని చెప్తారు. బట్ ఇక్కడ మీకు ఆ కాలేజెస్ అనేటివి కొన్ని డిస్‌ప్లే చేయవు. సో డిస్‌ప్లే చేయట్లేదంటే వాళ్ళు మేబీ మేనేజ్‌మెంట్ ఓన్లీ యాక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎంసీఏ అనే ప్రోగ్రామ్‌ని ఆర్ ఎంబీఏ అనే ప్రోగ్రామ్‌ని ఎండ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా ఆ కాలేజ్ కోడ్ అనేది మెయిన్ అనమాట. సో సపోజ్ శ్రీ చైతన్య ఉందంటే చాలా కోడ్స్ ఉంటాయి. శ్రీ చైతన్యకి సంబంధించి చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కింద కూడా చాలా కాలేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరోరా కాలేజ్. అరోరా కాలేజ్‌కి చాలా అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో అక్కడ జేఎన్‌టీయూహెచ్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అఫిలియేటెడ్ అయి ఉంటుంది అరోరా. సో, ఆప్షన్స్ పెట్టేటప్పుడు బీ కేర్‌ఫుల్. సో, చాలా కేర్‌ఫుల్‌గా పెట్టాలి. సో, ఇప్పుడే మనకు కన్సల్టెన్సీ వాళ్ళొచ్చి మేము పెడదాం కాలేజెస్ అని చెప్తారు. సో, వాళ్ళకి ఇవ్వకుండా ఛాన్స్ మీరే ఆన్‌లైన్‌లో రిసర్చ్ చేసి, ఆ కోడ్స్ అనేటివి చూసి, మీ దగ్గరలో ఉన్న కాలేజ్ మీకు అంటే మీకెట్లా అంటే
మీకు యూజ్‌ఫుల్ అయ్యే కాలేజెస్ దగ్గర ఉన్న అండ్ మీకు బెస్ట్ అనిపించే కాలేజెస్ మీరు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఆప్షన్స్ పెట్టాక ఇలా డిస్‌ప్లే చేస్తుంది స్క్రీన్ అనేది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ మనం చలాన్ గురించి మాట్లాడదాం. ఈ కాలేజెస్ ఒకవేళ మనకు అలాట్‌మెంట్ సీట్ వచ్చాక మనకి చలాన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇప్పటి వరకు అయిందంటే ఒక స్టెప్ అయితే, ఇప్పుడు అయ్యేది ఒక పెద్ద స్టెప్ అనమాట. సో, ఇక్కడ చలాన్. చలాన్ అంటే ఏంటి? లైక్ కొన్ని కాలేజెస్ ఉంటాయి గదా! సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 ఫీజ్ ఉందనుకో కాలేజెస్‌కి. ఆర్ ఎల్స్ ఒక 85,000 ఫీజ్ ఉందనుకో. సో, వాళ్ళేందంటే చలాన్ జస్ట్ 65-70 మధ్యలో చలాన్ పెడతారు. సో, మనమేమనుకుంటామంటే 85 గదా! అని జెప్పేసి అంటే మనకు స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఉన్నట్టు ఫేజెస్‌లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా కట్టుకుందామని మనం అనుకుంటాం. సో, ఈ చలాన్ అంటే ఏందంటే, సో, మనం ఆ 73 ఒక 85,000 ఫీజ్ ఉన్నట్టయితే 70,000 చలాన్ ఉంటే ఆ 70,000 ప్లస్ 100 ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఫీ పే జేసి ఆ చలాన్ అనేది 70,000 మనం ఆన్‌లైన్ త్రూగా కట్టుకోవాలి. ఒకవేళ మనం పే చేయనట్టయితే మన సీట్ అనేది సెకండ్ ఫేజ్‌లో వచ్చిన వాళ్ళకెళ్ళిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితం. సో, అండ్ అలాట్‌మెంట్ గూడా ఎక్కువ రోజులు ఉండదు టైము. సో, మేబీ అదొక 1 వీక్ ఉంటుంది. ఆ చలాన్ అనేది ఆ 1 వీక్‌లో పే జేయాలి. సో, అందుకే ముందుగా మీ కాలేజ్ ఆ చలాన్ ఎంత, ఆ కాలేజ్‌కి కెరీర్ పేజెస్ ఉంటాయి. సో, కాలేజెస్‌కి వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ కాలేజెస్ వెబ్‌సైట్స్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్‌ని తీసుకొని వన్స్ మీరు ఎంక్వైరీ జేసుకోవాలి. ఎంక్వైరీ జేసుకొని చలాన్ ఎంతుంది? సో, మీ ఫీజ్ ఎంతుంది? మీ రీయింబర్స్‌మెంట్‌కి యాక్సెప్టెడా? మనకు 27,000 గవర్నమెంట్ నుంచి రీయింబర్స్‌మెంట్ వస్తుంది. కొన్ని కాలేజెస్ ఏంటంటే అవి యాక్సెప్ట్ చేయదు. సో, మీరు చూడాలి. మనకు స్కాలర్‌షిప్స్ అనేటివి వస్తాయా? అండ్ 70,000 ఆన్ ది స్పాట్‌లో మనం పే చేసుకోవాలా చలాన్‌ని? ఆర్ ఎల్స్ ఏమన్నా లైక్ ఆప్షన్స్ ఏమన్నా ఇస్తారా ఆ కాలేజ్ వాళ్ళు? సో, పేమెంట్ ఆప్షన్ వచ్చేసి మనం వెబ్‌సైట్‌లోనే కట్టుకోవాలి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి కట్టుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చలాన్ ఎలా చలాన్ డిస్‌ప్లే చేస్తాను ఆ స్క్రీన్ అనేది. సో సో, ఇక్కడ మనం చూసినట్టయితే చలాన్‌కి సంబంధించిన స్క్రీన్ అనేది మనకు ఇక్కడ చూస్తున్నాం. సో, మనకిక్కడ హాల్ టికెట్ నంబరు, నేము, జెండర్, మన ర్యాంక్, మన ఫాదర్ నేమ్, మన కేటగిరీ. సో, ఇక్కడ చలాన్ అని ఉంటుంది. సో, మనం రిజిస్ట్రేషన్ అయ్యి ఆ పాస్వర్డ్‌తో లాగిన్ అయితాము. సో, ఈ చలాన్ అని ఎప్పుడు కట్టాలంటే మన కాలేజ్ నుంచి మనకు సపోజ్ ఏదైనా ఒక కాలేజ్‌లో సీట్ వచ్చిందని చెప్పేసి మన మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. యూ ఆర్ అలాటెడ్ టు థిస్ కాలేజ్ అని. సో, అప్పుడు ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 100 ఉంటుంది. ఐసెట్ కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీ. సో, అది ఒకవేళ మీకు చలాన్ ఉన్నా ఫ్రీయే, చలాన్ ఉన్నా 100 కట్టాలి. చలాన్ లేకపోయినా 100 కట్టాలి. నెక్స్ట్ చలాన్ ట్యూషన్ ఫీ అని ఉంటుంది. సో, ఈ చలాన్ అనేది ఆన్ ది స్పాట్‌లో మనం కట్టుకోవాలి. ఒక 85,000 ఉంటే 70,000 ఆ కాలేజ్‌కి సంబంధించిన చలాన్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. ఆ డిస్‌ప్లే చేసిన దాని కింద మన టోటల్ ఫీ ఉంటుంది. సో, ఆ చలాన్ ఫీని మనం ఆన్ ది స్పాట్ కట్టాలి. ఆన్ ది స్పాట్ కడితేనే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్, ఇంకా జాయినింగ్ రిపోర్ట్ అనేది వస్తుంది. సో, అలాట్‌మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మనం కాలేజ్‌కెళ్తేనే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితుంది. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ ఈ జాయినింగ్ రిపోర్ట్, అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఆ కాలేజెస్ వాళ్ళు వాళ్ళకి అంటే ఇన్ఫార్మ్ చేస్తారనమాట. సపోజ్ ఉస్మానియా అఫిలియేటెడ్ ఉంటే ఉస్మానియా వాళ్ళకి, జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ ఉంటే జేఎన్‌టీయూ వాళ్ళకి, టీజే ఐసెట్ నుంచి అక్వైర్ చేసుకుంటారు. కన్వీనర్ కోటా సీట్ అనేది అలాట్ చేస్తారు. సో, ఇప్పుడు మనం ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ అంటే ఏంది అని ఎలా చూద్దాం. సో, సో ఇది అలాట్‌మెంట్ ఆర్డర్. అలాట్‌మెంట్ ఆర్డర్ అంటే ఏంటి? అండ్ ఎలా అలాట్ చేస్తారు కాలేజెస్‌ని? సో, సింపుల్‌గా ఏందంటే ఫస్ట్ మీ ఆప్షన్ ఆర్డర్. సో, ఫస్ట్ పెట్టిన కాలేజెస్‌కి మీ ర్యాంక్, థర్డ్ ఫస్ట్ మీ ర్యాంక్ అనేది చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ, తర్వాత సీట్ అవైలబుల్ ఉందా లేదా? మీ కేటగిరీకి అండ్ మీ ర్యాంక్‌కి ఆ కాలేజ్‌లో అవైలబుల్ సీట్ అనేది ఉందా లేదా చెక్ చేస్తారు. సో, ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు మీ ఫస్ట్ ఆప్షన్ అవైలబుల్ ఉంటే అదే అలాట్ చేస్తారు. అవైలబుల్ లేకపోతే సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తారు. కాబట్టి ఆప్షన్ ఆర్డర్ కరెక్ట్‌గా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సేమ్ ఒక లూప్ లాగా ఎళ్తుందనమాట. సో, ఫస్ట్ వన్‌లో ఉంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఉంటే సెకండ్ వన్ ఇలా క్రాస్ చెక్ చేస్తూ ఎళ్తుంది. ఒకవేళ ఫస్ట్ మీకు కావాల్సిన కాలేజీలనే మీకు మీ కేటగిరీ బట్టి, మీ ర్యాంక్ బట్టి సీట్ అనేది ఖాళీగా ఉన్నట్టయితే, అదే కాలేజీలో మీకు సీట్ అనేది వస్తుంది. సో, నెక్స్ట్ మనం ఆహ్, చూద్దాం ఒకసారి. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది? అండ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఎలా ఉంటుందో స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. సో, ఇదొచ్చి మన అలాట్‌మెంట్ ఆర్డర్ అనమాట. సో, లెఫ్ట్ సైడ్ ఉన్న అలాట్‌మెంట్, రైట్ సైడ్ ఉన్న జాయినింగ్ రిపోర్ట్. అలాట్‌మెంట్ ఆర్డర్ అంటే ఏంది? మన కాలేజ్ నేము, మన కాలేజ్ ప్లేసు, మన కోర్సు, మన కేటగిరీ అనేది ఇక్కడ చూపిస్తుందనమాట అలాట్‌మెంట్ ఆర్డర్‌లో. కాలేజ్ ఫీజ్ ఎంత అండ్
క్యాండిడేట్ ఫీ ఎంత, గ్రీన్ ఫండ్, తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అని 100 రూపీస్. ఇందాక చెప్పాం కదా ప్రాసెసింగ్ ఫీ అని, అది 100 రూపీస్. సో టోటల్ ఫీ ఎంత పే చేశారనేది ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీకు చలన ఎక్కువ ఉండి మీ ఆ చలనాన్ని కట్టలేనట్టయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది రాదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఇది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్‌లో అలాట్ అయితేనే ఫస్ట్ ఫేజ్ అని వస్తుంది. సెకండ్ ఫేజ్‌లో అలాట్ అయితే సెకండ్ ఫేజ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్, సెకండ్ కాకుండా స్పెషల్ ఫేజ్ అని ఉంటుంది. ఆ స్పెషల్ ఫేజ్‌లో ఏందంటే ఆ చలన్ అనేది మీరు డైరెక్ట్ కాలేజ్‌కే కట్టుకోవాలి. అండ్ ఒకవేళ మీకు ఇక్కడ చలన్ అనేది మీరు పే చేయలేకపోతే మేనేజ్మెంట్ కోటాలో సీట్ అనేది తీసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ జాయినింగ్ రిపోర్ట్. జాయినింగ్ రిపోర్ట్‌లో ఏందంటే మన యాక్సెప్టెన్స్ అంటే మన కాలేజ్ మనకు సీట్ అని అలౌట్ చేసినట్టుగా మనకొక జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. ఆ డేట్ రోజు మనం వెళ్లి జాయిన్ అవ్వాలనమాట. ఆ కాలేజ్‌కి ఈ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ అండ్ మనం అక్కడ కౌన్సెలింగ్‌లో మనం వెరిఫై ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ అండ్ అక్కడ ఒక మనకు కార్డ్ ఇస్తారని చెప్పి అది ఒక లిస్ట్ ఇస్తారు. సో రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ ఇవన్నీ మనం కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. సో ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే కేటగిరీ కరెక్ట్‌గా చూజ్ చేయండి. మాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్స్ ఆర్డర్ కేర్‌ఫుల్‌గా అరేంజ్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ముందే రెడీ పెట్టుకోండి అండ్ ఫీ పేమెంట్ డిలే చేయకండి. అండ్ కాలేజ్ రిపోర్టింగ్ కంపల్సరీ. అండ్ ఒకవేళ మీ ఆర్డర్ అనేది కింద మీద అయినట్టయితే మీ సీట్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్ డేట్ వచ్చాక కొన్ని దొరకవు. సో ముందే పెట్టుకోండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మాక్సిమం ఈ ఇయరే ఉండాలి. 2026 ఉన్న ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అయితుంది. అండ్ ముందే అన్ని 10థ్, ఇంటర్, డిగ్రీకి సంబంధించిన బోనాఫైడ్స్ అండ్ డిగ్రీకి అన్నిటికి సంబంధించిన మెమోస్ అనేటివి కరెక్ట్ ఆర్డర్‌లో పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు కరెక్ట్ టైంకి చలాన్ పేమెంట్ చేయలేకపోతే మీ సీట్ అనేది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో అనేది యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సో నెక్స్ట్ మనం ఎంసీఏ అండ్ ఎంసీఏ గురించి ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ అనేటివి ఉన్నాయి. సో దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ దాని సంబంధించిన కాలేజెస్ ఏంటి, టాప్ కాలేజెస్ హైదరాబాద్‌లో ఏమున్నాయి. సో నెక్స్ట్ వీడియో ఎంబీఏ ఫ్యూచర్ అండ్ ఎంబీఏకి సంబంధించిన కాలేజెస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంత లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ.